పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దగ్గర ఏదో కబ్జా అయిందని అది ఎవరి హయాంలో జరిగింది? వైసీపీ ఇప్పుడు హయాంలో ఇప్పుడు జరుగుతుంది. ఓకే. ఇప్పటికి మొన్న 2 ఈ days ప్రభుత్వంలో కూడా వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారో దేవుడికి తెలియండి. వాళ్ళేమో పేర్లు అందరి పేర్లు చెప్తున్నారు. అటు టీడీపీ పేర్లు చెప్తున్నారు, ఇటు వైసీపీ వాళ్ళ పేర్లు చెప్తున్నారు, అందరి పేర్లు అదే మేడం, ఆ చెప్పేస్తున్నారు. కబ్జా ఎప్పుడు కబ్జాకు గురైంది అంటే నా స్థలం ఎప్పుడు కబ్జాకు గురైంది? వైసీపీ హయాంలోనా? జస్ట్ లైక్ 3-4 days కిందట అండి. ఓకే. రాత్రి వచ్చేసి స్టోన్స్ పెట్టేసి అక్కడ పాతేశారట. పాపం వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేసి నా దగ్గరికి అమ్మ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటి అనేసి. జగన్మోహన్ రెడ్డి అంటే చెన్నకేశ్వర రెడ్డి కుమార్ జగన్మోహన్ రెడ్డి కబ్జాకు అది కాదండి. చేశాడు అని మీరు అపోహపడుతున్నారు. మీరు ఆ విధంగా అపోహ పడట్లేదండి. మాకు ఎటువంటి ఇది లేదు. అక్కడ ఒక ల్యాండ్ కబ్జా అయిందనేసి వాళ్ళు రావడం జరిగింది. అది మేము అధికారులకి చెప్పడం జరిగింది అంతే. ప్రెస్ మీట్లో కూడా నేను అధికారులకే చెప్పాను. వీళ్ళు అంటున్నారు వాళ్ళ సర్వే నెంబర్స్ ఏ ఉన్నాయో ఏంటో ఒకసారి చూసి సర్వే చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీస్తున్నారు, అది మరి ఆయన సర్వే నెంబర్ ఏంటి, ఈయన సర్వే నెంబర్ ఏంటి, అది మీరు చూసుకోండి అనేసి అధికారులకు చెప్పడం జరిగింది. కానీ నేనెవరిని బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఆ సర్వే నెంబర్లు అవన్నీ చూస్తే కానీ ఏది అని కానీ ఒక రోజంతా కూర్చొని నేను ఆఫీస్లో కూర్చొని చేస్తే కానీ నాకు తెలీదు. నేను అధికారులకు చెప్పాను, అధికారులు చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది కాబట్టి మీరు సర్వే చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళ స్థలం కబ్జా అయింది అంటున్నారు. కబ్జా ఎవరు చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులది కానీ నాది కాదు కదా. నేను మీడియా పరంగా అధికారులకు చెప్పాను వీళ్ళకి న్యాయం చేయండి అంతే. అంతకుమించి నేనేం చెప్పలేదండి. ప్రతిపక్ష నాయకురాలిగా జయనాశ్వరరెడ్డి పనితీరుకి 30 మార్కులు వేయరు మీరు. అన్ని కబ్జాలు అవుతుంటే ఎలా చేస్తారండి? మీరు టీచర్ మేడం, మంచి మనసుతో ఆలోచించండి. ఒక స్కూల్ కరెస్పాండెంట్ విద్యార్థులు ఫెయిల్ చేయకూడదు. జయనాశ్వరరెడ్డి గారు ఫెయిల్ చేయకూడదు, మీరైతే పాస్ చేయాలి. నేనేం ఫెయిల్ చేయట్లేదండి. ఫెయిల్ అయ్యేది పాస్ అయ్యేది నా చేతిలో ఉండదు, వాళ్ళ చేతిలో టీచర్ ఉంటుంది. మంచి మనసు 2 మార్కులు ఎక్కువ వేస్తే పాస్ అవుతారు. అది మా చేతిలో ఉండదు, అది మా దగ్గర ఉండదు. కానీ ఆయన నిజంగా మంచి మార్కులు ప్రజల మనసుల్లో ఆయన ఉండాలి అనుకుంటే జయనాశ్వరరెడ్డి గారు ఇమ్మీడియట్గా ఇప్పుడు జరుగుతున్న కబ్జా స్థలానికి వెళ్ళి ఎవరు కబ్జా చేస్తున్నారు ఏంటి అనేసి అధికారులను పిలుచుకొని వచ్చి, ఆయన ఎమ్మెల్యే గారు కదా, ఎమ్మెల్యే గారు కాబట్టి అధికారులు ఫోన్ చేస్తే అలా వచ్చేస్తారు. వాళ్ళందరినీ అక్కడ కబ్జా స్థలాన్ని తీసుకొని వెళ్ళి అధికారులందరూ ముందర ఎంక్వైరీ చేసి అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు, వీళ్ళ స్థలంలో ఎందుకు పాతున్నారు అనేసి అది నిరూపించి వాళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పండి. అలా మంచిగా జయనాశ్వరరెడ్డి గారు 100 మార్క్స్ వచ్చేస్తే 100 మార్క్స్ వస్తాయి. నేను 100 మార్క్స్ వస్తే అప్పుడు మీకు పాస్ మార్క్ కూడా రాదు కదా 29 ఎన్నికల్లో. ఫస్ట్ చేయమనండి. ఆయనేమో డిస్టెన్షన్ కొడతాడు 100 మార్కులతో, మీకు 35 మార్క్స్ కూడా రావద్దు, ఎట్లా ఇబ్బంది కదా. ఆయన ఫెయిల్ అయితే కదా మీరు పాస్ అయ్యేకి. అదే కదండి, ఫస్ట్ ప్రజలకు న్యాయం చేయమనండి. చేయగలుగుతారా లేదా చూద్దాం. అసలు పాస్ అవ్వగలుగుతారా లేదా, పరీక్ష వచ్చింది కదా, ఇప్పుడు పరీక్ష అంటూ ఒకటి ముందుకు వచ్చింది, ఒక సమస్య అంటూ ముందుకు వచ్చింది. ఆ సమస్యలో ఆ పరీక్షలో ఎంత బాగా ఎగ్జామ్ రాస్తారో రాయమనండి, తెలుస్తుంది. పాస్ అవుతారా పాస్ అవుతారా. మీరు అర్జెంట్ గా ప్రవేశపెట్టారా పరీక్షని? అది మేము ప్రవేశపెట్టింది కాదండి. పరీక్షని వాళ్ళే ముందుకు తీసుకొని వచ్చారు, ప్రజలని రెచ్చగొట్టారు. ప్రజలే ముందుకు, మీడియా ముందుకు వచ్చి ప్రజలే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాతనే వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. అది అక్కడ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ ఉండగా మా పైన ఒక నమ్మకంతో వచ్చారు. వాళ్ళ మీద నమ్మకం లేదా రాజు చెన్నకేశ్వర మీద? నా మీద నా దగ్గర ఉంది అంటే వాళ్ళ దగ్గర లేదు అని కాదు. అంతే కదా. అంతే అని ఎవరు చెప్పారండి? ఒక తల్లికి ఒక బాబు పైన ప్రేమ ఉంది అంటే ఇంకో బాబు పైన ప్రేమ లేదనా? ఆ కొడుకు అంటే నాకు మరి ఇష్టం అంటే ఆ కొడుకు అంటే ఇష్టం లేదనా? కాదు కదా, కాదు. అట్లే అనుకుంటున్నా. మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరైనా బాబు పైన ప్రేమ ఎక్కుందంటే ఇంకో పాప పైన ప్రేమ లేదనా? నేను మామూలుగా 2 బిడ్డలు ఇష్టం అబ్బా అంటాను అనమాట. అట్లా చెప్పాలి. మీరు అంటారు, మనం అంటాం అలాగే అని. కానీ వేరే వాళ్ళు 3వ వాళ్ళు అంటారు, నాగరాజు గారికి అబ్బాయి అంటేనే ఇష్టం, అమ్మాయి అంటే అంత పెద్ద పట్టించుకోవాలి. 2 ఆడపిల్లలే మేడం. అంటే మామూలుగా నాగరాజు గారికి పెద్దమ్మాయి అంటే ఇష్టం, చిన్నమ్మాయి అంటే ఇష్టం లేదని, ఆ కవల్లో ఒక కవల్ ఇష్టం లేదని అన్నారు అనుకోండి, అప్పుడు జడ్జిమెంట్ ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ బయట వాళ్ళ గురించి మనం పట్టించుకోము. మన ప్రేమ, మన అభిమానం మనకి ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. అలాగే 3rd పర్సన్ వచ్చినప్పుడు నా దగ్గరికి, నా పైన ఒక నమ్మకంతో వచ్చినప్పుడు చేయాల్సిన బాధ్యత నాది. అయ్యో మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, రాజీ దగ్గరికి వెళ్ళండి అంటే అది నా అసమర్థత. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెయ్యాలి. లేదు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకండి నా దగ్గరికి రండి అంటే అది కూడా తప్పే.
నా దగ్గరికి వచ్చారు, నేను చేశాను. నా దగ్గరికి రమ్మని నేను చెప్పలేదు, నా పైన నమ్మకంతో వచ్చారని నేను అనుకొని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను చేయాల్సిన బాధ్యత నాదేని నేను చేస్తున్నాను. అంతేకాని వాళ్ళ మీద నమ్మకం లేదని నేను చెప్పట్లేదు. ఇలాంటివన్నీ మీరు డిఫరెంట్ మీనింగ్స్ వచ్చేలాగా మాట్లాడేసి మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేసి అందరినీ ఎమ్మిగ్నూరులో మీరే కన్ఫ్యూజ్ చేసుకుంటారు. మీరు కన్ఫ్యూజ్ చేయట్లేదండి, మేం కన్ఫ్యూజ్ చేయట్లేదు. చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ క్లియర్. క్లియర్ మీడియాలో లేదు. ఏ మీడియాని కదిలించినా, ఏ నాయకుని కదిలించినా అమ్మో ఎమ్మిగ్నూరులో అటు ఇటు కాగుతుందండి. మీడియాకి ఏంటో తెలియదు కానివ్వండి. నేనైతే యాజ్ ఏంటి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నా బాధ్యత నేను చేస్తున్నాను. మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారా మీకు? మోహన్ రెడ్డి గారు సపోర్ట్ అంటే ఎవరికి సపోర్ట్ చేస్తారండి? ఆయన బాధ్యత ఆయన చేస్తారు, మా బాధ్యత మేము చేస్తాం. సపోర్ట్ ఏమని చేయాలి నాకు ఇప్పుడు? అయినా అక్కడ డిస్టర్బెన్స్ ఎందుకమ్మా? నీ పన్ను పార్లమెంట్ ఏదో కర్నూలులో ఉండి అటు ఇటు చేసుకోమ్మా. అక్కడే బుట్టా ఫౌండేషన్ పెట్టి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అది ఫౌండేషన్ పెట్టేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదండి. ఫౌండేషన్కిను ఒక రాజకీయానికి సంబంధం లేదు కదా. ఫౌండేషన్ ఇక్కడ కూడా ఉంది. నేను ఇప్పటికీ కూడా నేను మాజీ ఎంపీగా ఉన్నప్పుడు 2020 ఆ టైంలో 2020 అప్పుడేదో అడిగారు అక్కడ, మాకు కావాలి హాస్పిటల్లో ఇలా వాలంటీర్స్ని ఏమన్నా పెడితే బాగుంటుందండి ఒకసారి, వై డోంట్ యూ థింక్ అబౌట్ దాట్, మంచి సర్వీస్ ఉంటుంది అని అక్కడ వాళ్ళు అడగడం జరిగింది, అక్కడ హాస్పిటల్ వాళ్ళు. సరే ఇమీడియట్గా నేను అక్కడ సర్వీస్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కూడా నా సర్వీస్ని ఆపేయలేదే. ఫౌండేషన్ ఈజ్ అ ఫౌండేషన్. ఒకరికి ఇప్పటికీ నేను ఇంతమంది పిల్లల్ని చదివిస్తున్నాను. నేను ఎమ్మెల్యే, నేను ఎమ్మిగనూరుకి వెళ్ళిపోయాను, మీకు కర్నూలులో వాళ్ళకి ఫీజులు కట్టను అని అనట్లేదే. ఎవరికి ఎక్కడ ఏ అవకాశం ఉందో ఎవరు వచ్చా కూడా అందరికీ చేస్తున్నాను. ఫీజులు కట్టడం ఎందుకు? ఇక్కడ మీరు స్కూల్ పెట్టచ్చు కదా, మెరిడియన్ స్కూల్ ఒకటి పెట్టి చదివచ్చు కదా ఉచితంగా. పెడదామండి ఫ్యూచర్లో. చెన్నకేశ్వరరెడ్డి గారు ఎంత మంచి మనిషి మేడం. అసలుకి పుట్టారెడ్డి గారు కర్నూలులో రాజకీయాలు చేసుకుని ఆమె ఎంపీ అయితే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది ఆమెకు భవిష్యత్తులో. జగన్ గారికి, నరేంద్ర మోడీ గారికి మంచి సఖ్యత ఉంటుంది. ఆమె కేంద్ర మంత్రి పదవి పెట్టేసి మా నియోజకవర్గానికి ఎందుకు వస్తుంది అని ఆయన బాధపడుతున్నారు. ఆయన బాధను తీర్చండి మీరు. పాపం నేనేం చెయ్యట్లేదండి, మీరు అదేదో నేను ఏదో చేసేస్తున్నట్టు మీరు బాధపడుతున్నాడు పెద్ద ఆయన మేడం పాపం. అయ్యో అండి, నేను పాపం ఆయన ఏం ఇబ్బంది పెట్టట్లేదండి. ఢిల్లీకి పోతే కేంద్ర మంత్రి అవుతుంది కదా, ఎందుకు ఆమె ఇక్కడికి వస్తే రాష్ట్ర మంత్రి ఎందుకు, కేంద్ర మంత్రి అని ఆయన పదే బాధపడుతూ చెప్తున్నాడు శ్రేణుల దగ్గర. ఆయన పెద్ద ఆయన మనసు మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చినా అండి? మనం కర్నూలుకి మేడం. మరి కార్యక్రమాలు ఎమ్మిగనూరులో ముగించుకొని అక్కడి నుంచి కర్నూలుకి వచ్చారు మీరు. కానీ నేను ఒక్క హాఫ్ డే 1 డే ఉన్నాను అంతే. లేను కదా. నేను పత్తికొండకి వెళ్ళాను, పత్తికొండలో ప్రోగ్రామ్స్ చూసుకున్నాను. ఎమ్మిగనూరుకి వెళ్ళాను, ఎమ్మిగనూరులో ప్రోగ్రామ్ చూసుకున్నాను. కోడుమూరులో ఈరోజు ప్రోగ్రామ్ లేకుండా ఉండంటే నేను ఎమ్మిగనూరుకి కర్నూలుకి వచ్చేసేదాన్ని. కోడుమూరు ఉంది కాబట్టి వచ్చారు. తన ప్రోగ్రాము తను రాకుండా ఎలా ఉంటారు? తన ప్రోగ్రాము తను నన్ను ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళాను. అదే పార్టీ ప్రోగ్రాము, అంటే పార్టీ ప్రోగ్రాము నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తను కాబట్టి తను ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. తను ఇన్వైట్ చేశారు. అలాగే రాజీవ్ కూడా నన్ను ఇన్వైట్ చేశాడు, నేను వెళ్ళాను. అలాగే సతీష్ అన్న కూడా ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళాను. అంతే. ఇప్పుడు కర్నూలు ఆల్రెడీ అయిపోయింది. రేపు ఆలూరులో ప్రోగ్రాంలో ఇన్వైట్ చేస్తే ఆలూరుకి వెళ్తాను. అంతే అండి. నా కార్యక్రమాలు నేను చేసుకుంటాను. నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదే. ఓకే మేడం, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి నచ్చిన చెల్లిగా అనుకోవచ్చు, ఏదో ఒక సోదరిగా ఆయన నిర్ణయం ప్రకారమే నడుచుకుంటారు ఫైనల్. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి డిస్టర్బెన్స్ చేయము.